మూవీ స్టార్టింగ్ లో జియానీ అనే ఒక మిడిల్ ఏజ్డ్ బిజినెస్ మ్యాన్ ని చూపిస్తారు. అతను ఆ సిటీలోనే చాలా సక్సెస్ఫుల్ పర్సన్ కావడంతో అతనికి ఫాలోయింగ్ కూడా చాలా ఉంటుంది. అతను తన లైఫ్ లోని ప్రతి దానిని కంట్రోల్లో ఉంచుకోగలుగుతాడు, కానీ ఉమెన్ అడిక్షన్ ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అతనికి ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు, ఆ రోజు నైట్ కే ఆ అమ్మాయి తన బెడ్ మీద ఉండాల్సిందే. దానికోసం మనోడు ఏదైనా చేస్తాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం ఇతను చేసే పని గురించి ఎప్పుడూ క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. అలా ఫ్యాబియో అనే ఒక ఫ్రెండ్ ఇతన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉండగా తన వైఫ్ కి కూడా జానీ మీద క్రష్ ఉందని చెప్తాడు. మరొక వైపు డారియో అనే తన ఇంకొక ఫ్రెండ్ నీకు 50 ఏళ్లు వచ్చేలోపే ఒక మంచి రిలేషన్షిప్ లో ఉండటానికి ట్రై చేయమని చెప్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ లో వాళ్ళ మదర్ చనిపోయారని చెప్తారు. వాళ్ళ మదర్ ఫ్యూనరల్ కి జానీ అటెండ్ అవుతాడు. వాళ్ళ అన్నయ్య ఫ్యాబియో వాళ్ళ మదర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడతాడు, కానీ జియానీ మాత్రం మాట్లాడడానికి ఇష్టపడడు. ఫ్యూనరల్ తర్వాత జియానీ వాళ్ళ అమ్మ ఉండే ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ కూర్చునే వీల్ చైర్ లో కూర్చొని వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ని చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడికి ఎలియా అనే ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఈ రోజే వాళ్ళ పక్క ఫ్లాట్ లో రెంట్ కి దిగుతుంది. వీల్ చైర్ లో ఉన్న జియానీని చూసి ఇతను నిజంగానే డిసేబుల్డ్ ఏమో అనుకొని ఆమె డిసేబుల్డ్ పీపుల్ కోసం చేసే కేర్ టేకింగ్ గురించి చెప్తుంది. ఆబ్వియస్ గా మనోడు కూడా దొరికిందే ఛాన్స్ అని నిజంగా డిసేబుల్డ్ లాగే నటిస్తాడు. తర్వాత రోజు హై స్పీడ్ అనే ఒక షూ కంపెనీని చూపిస్తారు. ఇది ఎవరి కంపెనీయో కాదు, మన హీరోదే. ఈ ఇయర్ లో ఇప్పటికీ సేల్స్ తగ్గిపోవడంతో ఏం చేయాలో చెప్పమని వాళ్ళ ఎంప్లాయీస్ ని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళలో జూలియా అనే ఒక అమ్మాయి డిసేబుల్డ్ అథ్లెట్స్ కోసం షూ తయారు చేసి వాళ్ళను బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తే మన కంపెనీ సేల్స్ పెరుగుతాయని సజెషన్ ఇస్తుంది. ఐడియా విని అక్కడ ఉన్న మిగిలిన ఎంప్లాయీస్ నవ్వుతూ ఉంటారు. జియోనీ కూడా మన కంపెనీ అనేది పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా డబ్బున్న వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది, ఈ డిసేబుల్డ్ పీపుల్ కోసం కాదు అని అరుస్తూ వృత్తి పుణ్యానికి జూలియాని జాబ్ లోనే తీసేస్తాడు. తర్వాత వాళ్ళ మదర్ ఇంటికి వెళ్లి వీల్ చైర్ లో కూర్చొని ఏలియా దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కాఫీ తాగుతూ ఉండగా ఏలియా తనకి డబ్బున్న వాళ్ళతో డేటింగ్ చేయడం అంటే ఇష్టమని చెప్తుంది. అప్పుడు జియోనీ లోపల సంతోషపడుతూ తను హై స్పీడ్ అనే ఒక షూ కంపెనీకి ఓనర్ అని చెప్తాడు. తర్వాత ఆలియా జియోనీని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. మనోడు చేసే యాక్టింగ్ కి నిజంగానే ఇతను డిసేబుల్డ్ అని ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. కానీ అప్పుడే వాళ్ళ ఫ్యామిలీలో మిస్ అయిన ఒక మెంబర్ అక్కడికి వస్తుంది. తన పేరే కియారా, ఆలియా వాళ్ళ సిస్టర్. ఆమె అందాన్ని చూసి జానీ మంత్రముగ్ధుడు అవుతాడు. కానీ ఎప్పుడైతే ఆమె కారు నుండి దిగుతుందో మనోడి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ అమ్మాయి డిసేబుల్డ్ కావడంతో వీల్ చైర్ తో కిందకి దిగుతుంది. ఆలియా ప్లాన్ ఏంటంటే వీళ్ళిద్దరూ డిసేబుల్డ్ కాబట్టి వీళ్ళిద్దరిని కలపాలని అనుకుంటుంది. కానీ జియానీ మాత్రం ఆ డిసేబుల్డ్ కావడంతో తన మీద ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించడు. అక్కడ నుండి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు వాళ్ళ ఫ్రెండ్స్ తో జరిగిన సిచ్యువేషన్ గురించి చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉన్నా సరే డిసేబుల్డ్ కావడంతో తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్తాడు. అప్పుడు ఫ్యాబియో ఆ అమ్మాయితో సెక్స్ చేయమని ఛాలెంజ్ చేస్తాడు. కానీ జియానీ మాత్రం దానికి ఒప్పుకోడు. ఇటువైపు ఆలియా జియానీ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్లి తన తమ్ముడు చాలా మంచివాడని చెప్తూ ఉంటుంది. అయితే తమ్ముడు డిసేబుల్డ్ అని కొత్త నాటకం మొదలు పెట్టాడని తెలుసుకున్న అన్నయ్య తన గురించి ఆమెకి ఏమీ చెప్పడు. తర్వాత జియానీని కలిసినప్పుడు వాళ్ళ అన్న అబద్ధం ఆడడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, దిస్ ఇస్ టూ మచ్ అని అతనికి చెప్తాడు. కానీ జియానీ మాత్రం అమ్మాయిల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలియదు అని వాళ్ళ అన్నని అంటాడు. అతను తన ఆఫీస్ లో ఉండగా కియారా అక్కడికి సడన్ గా వస్తుంది. జియానీ తెలివిగా తన డెస్క్ మీద కూర్చొని యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కియారా వచ్చి తను డిసేబుల్డ్ పీపుల్ టెన్నిస్ టోర్నమెంట్ కి వెళ్తున్నానని జియానీని కూడా అక్కడికి ఇన్వైట్ చేస్తుంది. కియారా టెన్నిస్ ఆడుతూ ఉంటే జియానీ చూస్తూ ఉంటాడు. ఆమె గేమ్ ప్లే ని చూసి జియానీ ఆశ్చర్యపోతాడు. గేమ్ అయిపోయాక కియారా తన డిసేబుల్డ్ ఫ్రెండ్స్ తో డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. ఇక్కడ జియానీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందరూ అతని డిసేబిలిటీ గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మనోడు వాటికి సమాధానం చెప్పడానికి నానా తంటాలు పడుతూ ఉంటాడు. తర్వాత రోజు కియారా కోసం వైలిన్ కాన్సర్ట్ దగ్గరికి వెళ్తాడు జియానీ. మనోడికి ఈ మ్యూజిక్ అంటే అంత ఇష్టమేమీ కాదు, కానీ కియారా కోసం వెళ్తాడు. కాన్సర్ట్ అయిపోయిన తర్వాత కియారాని తీసుకొని ఒక 5 స్టార్ రెస్టారెంట్ కి వెడతారు. అక్కడ కియారాకి తన డిసేబిలిటీ గురించి చెప్తాడు. కానీ చెప్పలేక బదులుగా ఆమె అందాన్ని పొగుడుతూ ఉంటాడు. డిన్నర్ మధ్యలో జానీ తన వీల్ చైర్ ని హ్యాండిల్ చేయలేకపోతాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్ కి వెళ్తారు. ఇప్పుడే ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. కానీ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడానికి కియారా ఆసక్తి చూపించదు. తర్వాత తన ఫ్రెండ్ డారియో దగ్గరికి వెళ్లి ఇతను జరిగిందంతా చెప్తాడు. మళ్ళీ ఇంకోసారి డేట్ కి తీసుకువెళ్ళమని అతను సజెస్ట్ చేస్తాడు. జియానీ కూడా తనని డేట్ కి ఇన్వైట్ చేస్తాడు. కియారా జియానీ చాలా మంచివాడని వాళ్ళ అక్కకి చెప్తూ ఉంటుంది. తను అందరి మ్యాన్ లాగా కాదని చెప్తుంది. తర్వాత రోజు జియానీతో డేట్ కి వెళ్తుంది. మళ్ళీ జియానీ ఆ వీల్ చైర్
చైర్ ని హ్యాండిల్ చేయలేకపోతాడు. అక్కడ ఉన్న వాటన్నిటిని గుద్దుతూ ఉంటాడు. వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉండగా కియారా జియానీని తను ఎలా డిసేబుల్డ్ అయ్యాడని అడుగుతుంది. జియానీ తను హార్స్ మీద నుండి కింద పడి డిసేబుల్డ్ అయ్యానని అబద్ధం చెప్తాడు. కియారా కూడా ఆ స్టోరీని నమ్ముతుంది. కియారా కూడా తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. చాలా సంవత్సరాల క్రితం తనకి ఒక కార్ యాక్సిడెంట్ అయింది. దానివల్ల తన 2 కాళ్ళు డ్యామేజ్ అయ్యాయని బాధపడుతూ చెప్తుంది. కానీ అప్పుడే తన మూడ్ ని చేంజ్ చేయడానికి జియానీ ఆ రూమ్ మొత్తాన్ని వాటర్ వచ్చేలా సెట్ చేస్తాడు. అలా వాళ్ళు ఆ వాటర్ లో ఫ్లో అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంచెం సేపటికి ఆ వాటర్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత జియానీ ఆమె నిద్రపోతూ ఉండగా ఒక సెల్ఫీ తీసుకుంటాడు. ఆ తర్వాత రోజు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఆ ఫోటోని చూపిస్తాడు. అది చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే షాక్ అవుతారు. ఆ రోజు రాత్రే అతను ఫాబియో వైఫ్ తో ఉంటాడు. తన ఫ్రెండ్ వైఫ్ అని కూడా చూడకుండా ఆమెతో ఎంజాయ్ చేస్తాడు. జియానీ రోజు కియారాతో కాల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆఫీస్ కి వచ్చి తన పిఏతో తన జాబ్ లో నుండి తీసేసిన జూలియాని మళ్ళీ జాబ్ లోకి రమ్మని చెప్తాడు. ఎందుకంటే తన కంపెనీ డిసేబుల్డ్ పర్సన్ మీద ఫోకస్ చేస్తే కియారా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని. తర్వాత జియానీ కియారా దగ్గరికి వెళ్తాడు. తనకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అక్కడికి వెళ్తాడు. కానీ కియారా వైలిన్ ప్లే చేస్తూ ఉంటుంది. జియానీ కియారా ఫొటోస్ ని చూస్తూ ఉంటాడు. తను డిసేబుల్డ్ కాదని లేచి నించుంటాడు. కానీ కియారా వెనక్కి తిరిగి చూసేసరికి వెంటనే కూర్చుంటాడు. కియారాని కన్ఫ్యూజ్ చేయడానికి జియానీ ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు కియారా తన యాక్సిడెంట్ అవగానే తన బాయ్ ఫ్రెండ్ తనని వదిలి వెళ్లాడని, అప్పటి నుండి లవ్ మీద నమ్మకం పోయిందని, కానీ జానీని చూసి వాళ్ళ లవ్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందని అతనికి చెప్తుంది. ఆ మాటలు విని జానీ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తను డిసేబుల్డ్ అవ్వడం వల్లే తను లవ్ చేస్తుందేమోనని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి జానీ తన ఫ్రెండ్స్ తో కలిసి కియారా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. దారిలో వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటికైనా సరే కియారాకి నిజం చెప్పు, లేదంటే మేమే చెప్పాల్సి వస్తుందని అంటారు. కానీ జానీ మాత్రం అలా చేయకుండా తన మీద కప్పుని పడేసుకొని తన ఫ్రెండ్ తో కలిసి బాత్రూమ్ కి వెళ్తాడు. తన ఫ్రెండ్ డారియో ఎంత చెప్తున్నా నిజం చెప్పడానికి అతనికి ధైర్యం రాదు. తర్వాత రోజు వాళ్ళ అన్నయ్య ఫ్లవర్ తీసుకొని కియారా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తాడు. తనతో జియానీ డిసేబుల్డ్ కాదన్న విషయాన్ని చెప్తాడు. అప్పుడు ఏలియా చాలా కోపంతో జియానీ దగ్గరికి వెళ్లి చెంప మీద ఒక్కటిస్తుంది. ఇదిగో ఇలా చూడు, 2 రోజుల్లో నా చెల్లికి నిజమంతా చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదని అతన్ని బెదిరిస్తుంది. ఆ రోజు నైట్ జియానీ యాంగ్జైటీతో తన ఫాదర్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తాడు. వాళ్ళ నాన్న కూడా ప్లే బాయ్ అనమాట, అందుకే వాళ్ళమ్మ తనని వదిలేస్తుంది. వాళ్ళ నాన్న నువ్వు కూడా నాలాగే తయారయ్యి నీ లైఫ్ ని పాడు చేసుకోకు, వెళ్లి తనతో నిజం చెప్పి ఆమెను మ్యారేజ్ చేసుకొని సజెషన్ ఇస్తాడు. ఇప్పుడే అక్కడ ఫ్రాన్స్ లోని ఒక ప్లేస్ లో ఉన్న వాటర్ తాగటం వల్ల డిసేబిలిటీస్ తగ్గిపోతున్నాయని ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. అప్పుడే తండ్రి కొడుకులకు ఒక ఐడియా వస్తుంది. వెంటనే కియారాకి ఫోన్ చేసి ఆ వాటర్ వల్ల తన కాలు బాగవుతుందేమో తెలుసుకోవాలని ట్రై చేయడానికి ఫ్రాన్స్ వెళ్దామని కియారాతో చెప్తాడు. ఆ మాటలు విని కియారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనతో రావడానికి ఒప్పుకుంటుంది. ఇదంతా విన్న ఏలియా జానీ గట్టిగా ప్లాన్ వేశాడని మనసులో అనుకుంటుంది. కొంచెం ధైర్యం చేసుకొని కియారాకి జానీ ఆడుతుందంతా అబద్ధమని, అతను డిసేబుల్డ్ కాదు నార్మల్ పర్సన్ అనే చెప్తుంది. కానీ ఆశ్చర్యంగా కియారా ఆ మాటలు విని పెద్దగా రియాక్ట్ అవ్వదు. తన అక్కతో జియానీ డిసేబుల్డ్ కాదని తనకు ముందే తెలుసని, తను ఎప్పుడైతే వీల్ చైర్ ని హ్యాండిల్ చేయలేకపోయాడో తను అప్పుడే అతను డిసేబుల్డ్ కాదని అర్థం చేసుకుందని చెప్తుంది. కానీ అతను తనని ట్రూగా లవ్ చేస్తున్నాడని కూడా చెప్తుంది. తర్వాత రోజు చాలా మంది డిసేబుల్డ్ పీపుల్ కలిసి ఫ్రాన్స్ కి వెళ్తారు. కానీ అక్కడున్న చర్చ్ ఫాదర్ జియానీని చూసి, నేను కొన్ని సంవత్సరాలుగా డిసేబుల్డ్ పీపుల్ ని డీల్ చేస్తూ ఉన్నాను, కానీ నిన్ను చూస్తుంటే నువ్వు నార్మల్ గానే కనిపిస్తున్నావు. నీ ప్లాన్ నాకు అర్థమైంది. నువ్వు ఈ వాటర్ ని టచ్ చేసినప్పుడు నీకు కాళ్ళు వచ్చాయని పైకి లేసి బిల్డప్ చేయకు. నీ వల్ల మిగిలిన వాళ్ళు కూడా ఈ వాటర్ వల్ల కాళ్ళు వస్తాయని నిజంగానే అనుకుంటారు. నిజానికి ఇదంతా ఫేక్ అని తనతో చెప్తాడు. జానీ ఏం తెలియనట్టు బయటికి వస్తాడు. దీనితో అందరూ చాలా డిసప్పాయింట్ అవుతారు. వెంటనే కియారా తన వీల్ చైర్ తో రోడ్డు మీదకి వెళ్తుంది. అప్పుడే ఒక పెద్ద ట్రక్ అటువైపుగా రావడంతో జియానీ తన వీల్ చైర్ లో నుండి లేచి ఆమెను కాపాడతాడు. దీనితో తనకి కాళ్ళు తిరిగి వచ్చాయని, ఇదొక మిరాకిల్ అని అందరూ నమ్ముతారు. రిటర్న్ మళ్ళీ వాళ్ళ ఊరికి వచ్చాక వాళ్ళ ఫ్రెండ్ ఫాబియోతో చెప్పడానికి వెళ్తాడు. కానీ ఫాబియో వచ్చి జియానీని కొడతాడు. తన వైఫ్ తో అఫైర్ పెట్టుకున్నందుకు ఇలా చేస్తాడు. తన ఫ్రెండ్స్ అందరూ జియానీని వదిలి వెళ్ళిపోతారు. తన మదర్ గ్రేవ్ దగ్గరికి జియానీ వెళ్లి క్షమాపణ అడుగుతాడు. వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి జూలియాని పారా అథ్లెట్స్ కోసం షూ తయారు చేసి ఒక బ్రాండ్ కి అంబాసిడర్ గా చేస్తాడు. కానీ తనకి అయినా గానీ సాటిస్ఫాక్షన్ రాదు. కియారా గుర్తుకొస్తూ ఉంటుంది. వెంటనే కియారా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ మదర్ తో కియారా ఎక్కడ ఉందని అడుగుతాడు. కానీ
కానీ ఆమె నిజం చెప్పదు. నీలాంటి వాళ్ళు టెంపరీగా లస్ట్ కోసం అమ్మాయిల్ని యూజ్ చేస్తారని అంటుంది. కానీ జియాని తను కియారాని ట్రూగా లవ్ చేస్తున్నానని ఆమెతో చెప్తాడు. అప్పుడు వాళ్ళ మదర్ కియారా తన కాన్సెప్ట్ ఇవ్వడానికి టౌన్ కు వెళ్తుందని వాళ్ళకి మదర్ చెప్తుంది. ఇంకెప్పుడైనా కియారాని ఏడిపిస్తే నిజంగానే డిసేబుల్ చేస్తానని వార్నింగ్ కూడా ఇస్తుంది. వెంటనే జియాని ఆమె మాటలు పట్టించుకోకుండా కియారా వెళ్లే బస్సుని ఓవర్టేక్ చేసి లోపలికి వెళ్తాడు. కానీ కియారా అతనితో మాట్లాడడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించదు. ఇక్కడ నుండి ఆమె జియానాని వెళ్ళమని చెప్తుంది. జియాని కోపంతో తన పాత లైఫ్ కి అలవాటు పడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రన్నింగ్ చేస్తూ ఆయాసం వచ్చి కింద పడిపోతాడు. అప్పుడే అక్కడికి కియారా వస్తుంది. తనతో జరిగిన దానికి సారీ చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో జియాని తన 50th బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాడు. కియారా ఫ్యామిలీతో పాటు జియాని ఫ్రెండ్స్ కూడా పార్టీకి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జియాని వాళ్ళ అన్నయ్య ఏలియాని తీసుకుంటాడు. జియాని కియారాని ఎత్తుకొని డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మూవీ కూడా హ్యాపీగా ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. అందుకనే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ పెట్టడానికి. ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ తెలుగు రీక్యాప్.